హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తనాస్ లవ్లీ హోమ్. ఇవాళ మనం రవ్వ పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా మనం పొంగలి అంటే ఎప్పుడు రైస్తోనే చేసుకుంటాం కదా. సో ఇక్కడ రవ్వతో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా 3/4 కప్ పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులోకి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రవ్వను వేయించుకోవాలి. ఇక్కడ రవ్వ ఏదైనా తీసుకోవచ్చు, సూజీ రవ్వ లేకపోతే గోధుమ రవ్వ అయినా తీసుకోవచ్చు. గోధుమ రవ్వ అయితే ఇంకా మంచిది కదా. సో ఇక్కడ నేను సూజీ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు రవ్వని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. పెసరపప్పులోకి తగినన్ని నీళ్లు కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం గీ యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది, అంటే స్మెల్ కూడా బాగుంటుంది గీ యాడ్ చేసుకోవడం వల్ల. దాన్ని ఒక 5 నిమిషాల సేపు బాగా మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా రవ్వ మొత్తం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇదే మెయిన్ స్టెప్ అనుకోవచ్చు, ఎందుకంటే రవ్వ ఉండలు కడితే పొంగల్ సరిగ్గా రాదు. సో రవ్వ ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల పొంగలి అన్నది అడుగంటకుండా ఉంటుంది. సో ఇక్కడ మన పొంగల్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడం కోసం నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి కాజు యాడ్ చేసుకోవాలి. కాజు కొంచెం వేగాక అందులోకి పోపు దినుసులు అలాగే క్రష్ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మిరియాలని కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే డైరెక్ట్గా అలాగే తింటే పిల్లలు ఇబ్బంది పడతారు కదా, అందుకని కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసుకొని దాన్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగల్లో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే రవ్వ పొంగలి రెడీ అయిపోతుంది. దీన్ని ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఇది తప్పకుండా నచ్చుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ అయితే రైస్ తినరు కదా, సో అందుకోసం అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. పెసరపప్పు కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.